Now I'll tell you about another man, Jesus. నేను ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్తాను, యేసు. He says, I grew up in small village, Nazareth. నేను నజరేతు అను ఒక చిన్న గ్రామంలో పెరిగాను. Everybody called me అందరూ నన్ను ఏమని పిలిచేవారంటే illegitimate son of Mary. ఇతనికి తండ్రి ఎవరో కూడా తెలియదు, మరీకు పుట్టాడు అని అనేవాళ్ళు. They scandalized me. You know, we are a small village. Everybody knew that my mother was pregnant. నా గురించి వాళ్ళు ఆ విధంగా అపహాస్యం చేస్తూ చెప్పుకునేవాళ్ళు. చిన్న గ్రామంలో అందరికీ తెలుసు నా తల్లి గర్భవతి అయిందని, పురుషుని ప్రమేయం లేకుండా. They did not know it was by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నా తల్లి గర్భవతి అయిందని వాళ్ళకి తెలియదు. They thought it was some Roman soldier made my mother pregnant. ఏదో ఒక రోమా సైనికుడి ద్వారా గర్భవతి అయిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. And I lived with that shame upon me. When I go to school, people would point out to me. ఆ అవమానంతో, నిందతో నేను జీవిస్తూ వచ్చాను. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ నా వైపు వేలు చూపించి, Say, that's the boy. You don't know who his father is. ఈ వ్యక్తికి తండ్రి ఎవరో తెలియదు అని చెప్పుకుండేవాళ్ళు. And I lived with that నేను అవమాన భారంతో జీవిస్తూ వచ్చాను. for 30 years. 30 సంవత్సరాలు ఆ విధంగా జీవించాను. In school, they would tease me. పాఠశాలలో వాళ్ళు నన్ను టీజ్ చేస్తూ ఉండేవాళ్ళు. My father was not rich. నా తండ్రి ధనికుడేమి కాదు. He was a carpenter. He could not give me the expensive clothes that other people had. ఆయన వడ్రంగి పని చేస్తూ ఉండేవాళ్ళు. వేరే వాళ్ళు ధరించినట్లు ఖరీదైన చొక్కాలు ఏమి నేను వేసుకునేవాడిని కాదు. They would make fun of me, the clothes I wore. నేను వేసుకున్న దుస్తులను బట్టి కూడా వాళ్ళు నన్ను అపహాస్యం చేసేవాళ్ళు. And we struggled. మేము ఎంతో ప్రయాసపడ్డాము. I had 4 brothers and 2 sisters. నాకు ఇంకా 4 సహోదరులు ఉన్నారు, 2 సహోదరులు కూడా ఉన్నారు. We didn't have a big house. All 7 of us slept in one room. మాకేమీ పెద్ద ఇల్లు లేదు. మేము 7 కూడా ఒకే గదిలో పడుకున్నాము. But we were happy. అయినా కానీ మేము సంతోషంగానే ఉన్నాం. My brothers and sisters would irritate me a lot. నా సహోదరులు, నా సహోదరులు నాకెంతో చికాకు తెప్పించేవాళ్ళు అనేక సార్లు. God gave me grace to love them. అయినా కానీ వారిని ప్రేమించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. And my father died when I was 18 years old. నాకు 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నా తండ్రి మరణించాడు. And the burden of the family came upon me. కుటుంబ భారం అంతా నా మీద పడింది. So I went into the carpentry shop and I sweated and నేను వడ్రంగి పని చేస్తూ ఎంతో కష్టపడి చెమటోడ్చి పని చేశాను. went around Nazareth trying to get orders. నేను నజరేతు చుట్టూ వెళ్లి నేను ఆర్డర్స్ తెచ్చుకునేవాడిని. I had to get orders for carpentry to feed. There were 7 people at home. My mother, my 6 brothers and sisters, and myself 8. మేము 8 మంది కూడా పోషించబడటానికి, నా తల్లి, నా 6 సహోదరులు, నేను, మా 8 మందిని కూడా మేము పోషించబడటానికి నజరేతులో వడ్రంగికి సంబంధించిన వర్క్ ఆర్డర్స్ తెచ్చుకునేవాడిని. I had to work hard. నేను ఎంతో కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. My brothers and sisters were not so cooperative. I had to provide for them. నా సహోదరులు నాతో అంతగా సహకరించలేదు. అయినా కానీ వారిని నేను పోషించాలి. And I would work morning till evening in the carpentry shop. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఆ వడ్రంగి షాప్ లో నేను ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉండేవాడిని. And I was very honest. నేను ఎంతో యథార్థంగా ఉండేవాడిని. Not like some of the other cheating carpenters. They would cheat. ఇతర వడ్రంగి వారి వలె నేను మోసం చేయకుండా ఎంతో యథార్థంగా ఉండేవాడిని. And so it was a big struggle for me to survive being absolutely honest with my carpentry work. ఆ విధంగా నేను ఉండటానికి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది. And somebody asked, did you experience any miracles in your life? No miracles, 0. వేరే వాళ్ళు వచ్చి ఆయన్ని ఏమైనా అద్భుతాలు మీరు చూసారంటే నేను ఏ అద్భుతాన్ని చూడలేదు. I never experienced one supernatural miracle. I never saw an angel. ఏ ఒక్క మానవాతీతమైన అద్భుతాన్ని నేను చూడలేదు. నేను ఎప్పుడు కూడా ఒక దేవదూతను చూడలేదు. I never had any shaking experience. No light. నేనేదో కదిలించబడే అనుభవం నాకేమీ లేదు. నేనేదో వెలుగును చూడలేదు. Did you have any pillar of cloud come? No. Did you get food from heaven any day? No, I had to work hard to earn my food. నువ్వేమైనా మేఘస్తంభాన్ని చూసావా? లేకపోతే ఆకాశం నుండి నీకేమైనా ఆహారం కురిచిందా? లేదు, అదేమీ జరగలేదు. నా ఆహారం నేను సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. And at the end of 30 years, God says, this is the one with whom I am well pleased. కానీ ఆయనకి 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి దేవుడు పరలోకపు తండ్రి ఏమన్నాడంటే, ఈయన యందు నేను బహుగా ఆనందించుతున్నాను. You see the contrast? చూసారా ఇప్పుడు వ్యత్యాసం? Those people who saw all those miracles, God says, I was not pleased with them. ఎవరైతే అద్భుతాలన్నీ కూడా చూశారో వాళ్ళని బట్టి దేవుడు ఏమన్నాడంటే, వారిని బట్టి నేను సంతోషించట్లేదు అన్నాడు. And this one who experienced no miracle, God was well pleased with him. కానీ ఇక్కడ యేసుని మనం చూసినట్లయితే ఆయన ఒక్క అద్భుతాన్ని కూడా చూడలేదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఈయన యందు నేను బహుగా ఆనందించుతున్నాను. I am sorry to say, many people in CFC churches have not understood this, even today. నేను దీన్ని చెప్పడానికి ఎంతో విచారిస్తున్నాను. సిఎఫ్సి సంఘాల్లో కూడా అనేక మందికి ఇది అర్థం కాలేదు ఇప్పటికి కూడా. They sit with their mouths open at miracles. That person, oh, you should listen to that person on the TV. వాళ్ళు నోర్లు తెరుచుకునే విధంగా చెప్తుంటారు. అక్కడ అద్భుతం జరిగింది, ఆ టీవీలో ఆయన ఎంత బాగా చెప్తున్నాడో చూడండి అని చెప్తూ ఉంటారు. Yeah.
What if someone says, I had to work hard, I never experienced a miracle, నేను ఎంతో కష్టపడి పని చేయాల్సి వచ్చింది, నేను ఎప్పుడో ఒక అద్భుతాన్ని కూడా చూడలేదని ఎవరైనా చెప్తే ఏమంటాం మనం? but I lived an upright life. కానీ నేను ఎంతో యథార్థవంతంగా నీతిమంతుడిగా జీవించాను. I didn't make much money, నేను ఎక్కువ డబ్బులు సంపాదించలేదు. but I never cheated anyone. నేను ఎవరిని మోసం చేయలేదు. In the carpentry shop, every piece of furniture I sold was correct. No cheating. నేను కార్పెంటరీ షాప్ లో ఇచ్చిన ఫర్నిచర్ అంతా కూడా సరైనది ఇచ్చాను. నేను ఎవరిని మోసం చేయలేదు. I earned, honestly, I didn't earn much, but we had enough. We lived simply in our house. నేను యథార్థంగా సంపాదించాను. నేను ఎక్కువ డబ్బులు సంపాదించలేదు, కానీ నాకు సరిపోయినంత, నా అవసరం తీరినంత నేను సంపాదించుకున్నాను. Who is God pleased with? ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడు? Understand that in your life. It is righteousness that pleases God. మీ జీవితంలో దీన్ని అర్థం చేసుకోండి. నీతిగా ఉండటాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. And don't think because your church, that because your prayer was answered, God is pleased with you. Not at all. నీ ప్రార్థనకి జవాబు వచ్చింది కాబట్టి దేవుడు నిన్ను బట్టి సంతోషంగా ఉన్నాడు అనుకోవద్దు. అలా కానే కాదు. God answers the prayers of many, many people whom he is not pleased with. దేవుడు ఎవరిని బట్టి అయితే సంతోషంగా లేడో వాళ్ళందరి ప్రార్థనలకు కూడా జవాబిస్తాడు. Greatest example is in the wilderness. 600,000 people, they prayed, they got answers. దీనికి గొప్ప ఉదాహరణ ఏంటంటే అరణ్యంలో 6 లక్షల మంది ప్రార్థనలకు ఆయన జవాబిచ్చాడు, వారిని బట్టి సంతోషంగా లేకపోయినప్పటికీ. Whereas this one who pleased God continuously, when he cried out, my God, why have you forsaken me? No answer. కానీ ఇక్కడైతే యేసుని మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ తండ్రిని సంతోషపెడుతున్నప్పటికీ నా దేవా నన్నేలా విడనాడితివి అని ప్రార్థించినప్పుడు దానికి జవాబు రాలేదు. No answer to a question he's asking. ఆయన అడిగే ప్రశ్నకి జవాబు రాలేదు. Is answer to prayer the proof that God loves you? No. ప్రార్థనకి వచ్చిన జవాబే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువా? కాదు. It is when God can witness in your conscience that you have lived free from sin. నీవు పాపము నుండి విడుదల పొంది జీవిస్తున్నావు అని నీ మనసాక్షిలో దేవుడు నీకు సాక్ష్యం ఇచ్చినట్లయితే, That you have not hurt other people. నువ్వు ఇతరుల్ని బాధించట్లేదు, That you have been upright in your work, in your business. నీవు నీ ఉద్యోగంలోను నీ వ్యాపారంలోను నీవు నీతిమంతుడిగా ఉన్నావు. And you have forgiven people who hurt you. నిన్ను ఎవరైతే బాధించారో వారిని నువ్వు క్షమించినప్పుడు, When they call you Beelzebub, you say, Father, forgive them. When they kill you, you say, Father, forgive them. నిన్ను బయల్జెబూలు అని పిలిచినప్పుడు తండ్రి వీరిని క్షమించు, వారు నిన్ను చంపివేస్తున్నప్పుడు తండ్రి వీరిని క్షమించు అని అడిగితే, That's the one who's pleasing to the Father. అటువంటి వారే తండ్రిని సంతోషపరుస్తున్నారు.